వెల్కమ్ బ్యాక్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు ఈ వీడియోలో ఈ బ్లౌజ్ డిజైన్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ చూపిస్తానండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కస్టమర్ ఈ డిజైన్ కావాలని అడిగాను. నేనైతే ఈ డిజైన్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ వరకు చూడండి. మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ క్లాత్కి ఇలా మొత్తం జాయింట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇలా రౌండ్ సర్కిల్లో ఒకటి ఇలా మనము బ్లౌజ్ బ్లౌజ్ది ఎంత ఉందో మెజర్మెంట్ అంత మెజర్మెంట్ వేసుకొని ఇలా రౌండ్ సర్కిల్ ఇలా చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి చిన్నగా ఇక్కడ షేప్ ఈ స్క్వేర్ షేప్ రానికి ఇక్కడ 2 ఇంచెస్ ఇక్కడ 2 ఇంచెస్ ఇలా తీసేసుకున్నాను. చూడండి, ఇలా తీసుకున్న తర్వాత మనము ఇక్కడ నుండి ఇక్కడికి 9 ఇంచెస్ ఇలా మళ్ళీ ఇటు నుండి ఇటువైపు అలానే 9 ఇంచెస్ తీసుకోవాలి. దీనిపై నుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది మొత్తం కట్ చేసేస్తాం కదా. కట్ చేసిన తర్వాత ఇది క్లాత్ దానికి సపరేట్గా కాకుండా ఈ స్టిచ్ అలానే ఉంటుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు మనము దీనికి పైపింగ్ చేసేస్తే నీట్గా కనబడుతుందండి. చూడండి, మనము ఇలా ఇక్కడ పైపింగ్ చేసేంత వరకు క్లాత్ని ఇలా వదిలేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇది డిజైన్ చాలా ట్రెండీ మోడల్లో ఉందండి ఇప్పుడు. అందుకనే నేను ఇది మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. కొత్తగా స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఇలా కట్ చేసేస్తాం కదా. చూడండి, ఇప్పుడు రౌండ్ నెక్ కట్ చేశాను కదా. ఇప్పుడు ఇక్కడ నుండి ఇలా కటింగ్ చేసేయాలి. ఇలా మళ్ళీ ఇవి మొత్తం జాయింట్ చేసేసరికి మనకు డిజైన్ లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఇలా కట్ చేసాం కదా. ఈ డిజైన్ ఇలా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అని అంటే ఇలా ఇక్కడ కూడా మనం పైపింగ్ వేసుకోవాలి కదండి. అందుకనే ఈ డిజైన్ని ఇలా కటింగ్ చేసేయాలి. చూడండి, మనకు ఐడియా ఉంది కదండి. ఇలా ఇది ఇక్కడ మిడిల్లో పార్ట్ అన్నమాట. ఇలా కట్ చేసాం కదా. దీనికి నేను పైపింగ్ ఎలా చేస్తానో చూపిస్తాను. చూడండి, మనము ఇది రైట్ సైడ్ పెట్టేసుకొని చూడండి, నేను దీనికి ఇలా క్లాత్ని ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. దీనిపైన పెట్టి ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. దీనికి నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేయడం లేదండి. ఎందుకంటే ఇది డిజైన్ ఇలా ఉంది కదా, దీనికి కొంచెము రిస్క్ అవుతుందనేసి ఇదే ఈజీగా ఉంటుంది కదా వీడియో చూసే వాళ్ళకి కూడా అని ఈ విధంగానే చేద్దామని చేస్తున్నానండి. చూడండి, మనం ఒక హాఫ్ ఇంచ్ తేడాతో ఇలా అయితే స్టిచ్ చేసేసుకుంటూ రావాలి. ఈ క్లాత్ని ఒక 1 ఇంచ్ కట్ చేసుకోవాలండి. పైపింగ్ క్లాత్ 1 ఇంచ్ కట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు టర్నింగ్ ఉంది కదా, ఈ టర్నింగ్ దగ్గర ఇలా తీసేసుకొని ఇలా కుట్టేయాలి. చూడండి, ఇప్పుడు ఇక్కడ మిడిల్లో నేను దీన్ని కట్ చేసేస్తున్నానండి. మళ్ళీ ఈ లాస్ట్ నుండి దీన్ని ఇలా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. చిన్న ఉంది కదండి ఇక్కడ మనకి స్పేస్, అందుకనే ఆ క్లాత్ని సపరేట్ చేసేసాను. చూడండి, మనము రౌండ్ నెక్కి మామూలుగా ఎలా అయితే పీకో వేసుకుంటామో అలానే వేసేస్తున్నానండి. ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఇది ఇలా చేసిన తర్వాత ఇలా చిన్న టక్స్ ఇచ్చేసుకుంటూ ఇట్లా వెళ్ళిపోయి ఎడ్జెస్ దగ్గర కూడా దీన్ని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలండి.
చూడండి, మనం దీని లోపల ఇలా థ్రెడ్ని పెట్టేసి ఇలా పైపింగ్ అయితే చేసేసుకోవాలండి. చిన్నగా ఇలా పైపింగ్ చేసేసుకుంటే మనకు ఇది పైపింగ్ ఓన్లీ థ్రెడ్ మాత్రమే, పైపింగ్ థ్రెడ్ ఎంత ఉందో అంత మాత్రమే కనిపిస్తుందండి. మనకి లోపల ఉన్న క్లాత్ ఏం కనిపించదు. కొంచెం డిస్టర్బెన్స్ అవుతుందండి, ఇక్కడ వర్క్ జరుగుతుంది, ఏమనుకోకండి, కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది. కానీ డిజైన్ బాగుందనేసి నేనైతే వీడియో చేద్దామని మీకోసమే వీడియో చేస్తున్నానండి. ఇక్కడ వర్క్ జరుగుతుంది కదా, వాళ్ళని కూడా మనం ఏం అనలేము కదా. చూడండి, ఇలా అయితే నేను చేసేస్తున్నాను. ఈ టర్నింగ్స్ దగ్గర కొంచెం రిస్క్ అవుతుందండి, కానీ కొంచెం సెట్ చేసుకోండి. సెట్ చేసుకుంటే మనకి చూడండి, ఇప్పుడు ఈ థ్రెడ్ని ఇలా పెట్టేసాం కదా, ఇలా పెట్టేసినప్పుడు దీన్ని మెల్లిగా లోపల వైపుకు ఇలా అనేసుకోవాలి. లోపల వైపు అలా తిప్పేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మనం ఇటు సైడ్ తిప్పుతాం కదండి, అలాంటప్పుడు మళ్ళీ దీన్ని ఇలా తిప్పేసుకోవాలి మనమే. టర్నింగ్స్ దగ్గర కొంచెం రిస్క్ అవుతుంది కానీ మనకు బాగుంటుంది. చూడండి, మనకి రౌండ్ షేప్ ఈ షేప్ వచ్చేసింది కదా. మనం మళ్ళీ ఆ క్లాత్ని కూడా అలానే స్టిచ్ చేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి క్లాత్ లేచినట్టు అనిపిస్తుంది కదండి. దీని పక్క నుండి మళ్ళీ ఒక స్టిచ్ వేసేద్దాం. స్టిచ్ వేస్తే ఏం కనిపించదండి, కానీ క్లాత్ లేవ్వకుండా నీట్గా అయితే ఉంటుందండి. బయట క్లాత్ అయితే కనిపించకుండా నీట్గా ఉంటుంది. అందుకనే ఇలా నేను డబల్ స్టిచ్ చేస్తున్నాను. మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తే అసలు ఈ ప్రాబ్లమే ఉండదండి. కానీ ఈ డిజైన్ ఉంది కదా, నేర్చుకునే వాళ్ళకి కొత్తగా చూపిస్తున్నాను కదా, వాళ్ళకి కొంచెం రిస్క్ అవుతుంది అని ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి. అది కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసాం కదా, స్టిచ్ చేసిన దాన్ని ఎక్స్ట్రా క్లాత్ని ఇలా కట్ చేసుకున్న తర్వాతే మనము ఈ థ్రెడ్ పెట్టేసి పైపింగ్ అనేది చేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఈ చివరి నుండి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ చివరన ఇలా పెట్టినప్పుడు కొంచెం ఇలా దీనిపైన ఒక్కసారి మనం ఇలా సెట్టింగ్ చేసామంటే అది థ్రెడ్ అసలు జరగదండి, బాగుంటుంది, షేప్ అవుట్ కానీ అది. చూడండి, ఒక్కసారి మనకు ఇలా టర్నింగ్ దగ్గర కొంచెం స్లోగా స్టిచ్ చేయండి, అలా అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, కొంచెం రిస్క్ అనిపిస్తుంది కానీ చిన్న చిన్న డిజైన్స్ వల్ల బ్లౌజ్ లుక్ బాగుంటుందండి. ఇది యాక్చువల్గా ఒక పాప శారీతో లెహంగా స్టిచ్ చేయమన్నదండి. వాటికి హ్యాండ్ డిజైనే ఉంది, ప్లస్ ఈ బ్యాక్ నెక్ కూడా డిజైనే ఉంది. నేను హ్యాండ్ డిజైన్ కూడా వీడియో అప్లోడ్ చేశానండి ఆల్రెడీ. చూడండి, బాగుంది, పిల్లలకి చాలా బాగుంటున్నాయండి ఇలాంటి హ్యాండ్స్. డిఫరెంట్గా రొటీన్గా మామూలుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే పిల్లలకి చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళ బ్లౌజ్లో కూడా చేసుకోవచ్చు, కానీ మన ఇష్టం ఇక. చూడండి, దీనికి కూడా నేను మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. క్లాత్ అయితే బయట కనిపించకుండా ఆగిపోతుంది అన్నమాట. మనం హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అండి స్టిచ్కి బదులు, కానీ నేనైతే ఇలానే చేసేసుకున్నాను. ఇప్పుడు మనకి ఈ పార్ట్ రెడీ అయిపోయింది కదా, ఇలా. ఇప్పుడు ఈ పార్ట్ రెడీ అయిపోయింది, మనం కింద పార్ట్కి పైపింగ్ చేసేసుకుందాం. చూడండి, ఇప్పుడు నేను ఇలా కట్ చేశాను కదా, దీనిదన్నమాట ఈ పార్ట్ అనేది ఇక్కడ మనకు జాయింట్ అవుతుంది మళ్ళీ. చూడండి, ఇలా పెట్టేసి నేను జాయింట్ చేస్తాను. ఫస్ట్ దీనికి పైపింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చూడండి, చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నానండి మీకు. ఈ పైపింగ్ వేయకపోతే అంత నీట్గా రాదండి, బ్లౌజ్ లుక్ అంత నీట్గా కనబడదు. పైపింగ్ లేకుండా కూడా మనం మామూలుగా డిజైన్ చేసుకోవచ్చు, క్రియేట్ చేయొచ్చు, కానీ పైపింగ్ ఇలా వేసుకుంటానే కొంచెం బ్లౌజ్కి అనేది లుక్ వస్తుంది అన్నట్టు.
కొంచెం మంచి నీట్గా కనబడుతుంది. ఇలా ఇప్పుడు మనం ఇలా ఎక్స్ట్రా క్లాత్ని అయితే తప్పకుండా కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే ఈ క్లాత్ మళ్ళీ బయటకు కనబడే ఛాన్స్ ఉంటుందండి. ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేసాం కదా, అలాంటప్పుడు మనకు ఈ క్లాత్ బయటకు కనబడే ఛాన్స్ ఉంటుందన్నమాట. అందుకని నేనైతే ఇలా నీట్గా చేసేస్తున్నాను. వీడియో లెంత్ అవుతుందని ఏమనుకోకండి, ఎందుకంటే మీకు ఫుల్ డీటెయిల్స్ నేను ఇవ్వాలనేసి ఈ వీడియోని నేను ఫుల్గానైతే తీస్తున్నానండి. చూడండి. ఇప్పుడు దీన్ని కూడా నేను మళ్ళీ ఇలా థ్రెడ్ అయితే తప్పకుండా యూజ్ చేస్తానండి. ఎందుకంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా కనబడుతుంది అన్నమాట థ్రెడ్. కస్టమర్స్ కొత్త కొత్త డిజైన్స్ తీసుకొచ్చి ఇది స్టిచ్ చేయండి, అది స్టిచ్ చేయండి అని అంటే నేనైతే విసుక్కోనండి. ఎందుకంటే మనకు కూడా ఆ డిజైన్ పైన మనకు ఒక అవగాహన అయితే వస్తుంది కదా అనేసి నేను తప్పకుండా ట్రై చేస్తానండి. వాళ్ళు ఫోన్లో చూసి ఏ డిజైన్ చెప్పినా నేను ఆ డిజైన్ స్టిచ్ చేయగలుగుతానండి. నేనైతే అలానే చేస్తున్నాను. ఇప్పుడు ఈ డిజైన్ కూడా వాళ్ళు ప్రింటెస్ట్లో ఎక్కడో చూసి ఫోటో తీసుకొని ఈ డిజైన్ ఖచ్చితంగా కావాలి అని అడిగారండి వాళ్ళు. అందుకనే నేనైతే ఇలా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ టర్నింగ్ దగ్గర మనకు కొంచెం ఇలా నీడిల్ని కింద వైపు తిప్పేసి ఇటువైపు తిప్పేసుకోవాలి. మళ్ళీ కొంచెం టర్నింగ్స్ దగ్గరనే కొంచెం ప్రాబ్లం అవుతుందండి, అంతే. మనం ఈ స్టిచ్చింగ్ చేసేటప్పుడు విసుక్కోవద్దండి. ఎందుకంటే మనకు ఈ ఫీల్డ్లో ఉన్నంత మంచిగా అసలు ఏ ఫీల్డ్లో లేదండి. ఎందుకంటే మనం కొత్త కొత్త డిజైన్స్ మొత్తం మన ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఒకరి కింద చేయకుండా మనం వేసుకుంటాం కాబట్టి మనకు ఆ హ్యాపీయే వేరే ఉంటుందండి. చూడండి ఇది ఎంత బాగా వచ్చేసిందో ఇలా. ఇప్పుడు దీనికి నేను దీన్ని ఇలా సెట్ చేసేసి స్టిచ్ చేయాలి. ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ మళ్ళీ ఇది దీనికి టచ్ కావాలి ఇక్కడ, చూసారా. ఇప్పుడు ఇది ఉంది కదండి, ఈ క్లాత్ అనేది మనకు దీనికి టచ్ కావాలి ఇక్కడ. ఈ హ్యాండ్ ఇది జాయింటింగ్స్ పర్ఫెక్ట్గా రావాలి. చూస్తాం మనం చిన్న డిజైనే కదా అని అనుకుంటారు కదండి, కానీ కాదు, అది రిస్క్ మాత్రం చాలానే ఉంటుంది ఆ డిజైన్కి. చూడండి ఇప్పుడు ఇది ఇంత వచ్చేసింది. ఇలా ఇప్పుడు నేను దీనికి మధ్యలో ఒక క్లాత్ జాయింట్ చేసి దానిపైన చిన్న బటన్ అయితే పెట్టేస్తానండి. గ్యాప్ వచ్చేసింది కదా. చూడండి నేనైతే డిజైన్ ఇలా పెట్టేసి ఇలా స్టిచ్ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ ఒక డబల్ స్టిచ్ అయితే వేసేసానండి. చూడండి మనకి ఇలా వచ్చేసింది అనమాట. మళ్ళీ దీనిపై నుండి ఒక స్టిచ్ వేసేస్తున్నాను. మనకు క్లాత్ ఇవ్వకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ బ్యాక్ సైడ్ చూడండి, మొత్తం డబుల్ స్టిచ్ వేయడం వల్ల ఇది ఇలానే స్టిక్ అయిపోయింది అన్నమాట. ఇలా చూడండి మనము ఈ డిజైన్ అయితే ఇలానే చేసేసుకుంటున్నామండి. సేమ్ ఈక్వల్గా గ్యాప్ వచ్చేటట్టు చూడండి. ఇక్కడ సేమ్ వచ్చిందండి గ్యాప్. చూడండి మనకు డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కొంచెం గ్యాప్ ఉండే కదండి, ఈ గ్యాప్ని నేను ఎలా కవర్ చేశాను అంటే ఇక్కడ మిడిల్లో ఉంది కదండి పైపింగ్,
దీన్ని ఇక్కడ ఇలా పట్టేసి చిన్నగా ఇలా ఒక స్టిచ్ అయితే పెట్టేశానండి. ఒక చిన్న స్టిచ్ పెట్టేస్తే ఈ గ్యాప్ అనేది మనకు ఫుల్ అయిపోయింది అన్నట్టు, కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక్కడ స్టిచ్ పెట్టినా కానీ మనకి ఏం కనిపించదండి, ఎందుకంటే ఇక్కడ చిన్న బవ్వి ఇలా ఇద్దామని అనుకుంటున్నాను. ఇక్కడైతే ఒక చిన్న బటన్ రెడీ చేసుకొని బటన్ పెట్టేస్తాను. ఈ డిజైన్ ఫుల్గానైతే చూపిస్తానండి మీకు. చూడండి మన బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఏ డిజైన్ ఇచ్చేసినా సరే కానీ మనం ఇట్లా డాట్స్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దండి, ఎందుకంటే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలనంటే ఇలా డాట్స్ అయితే ఇచ్చేయాలండి. నేను కిందకి హెమ్మింగ్ చేయడానికి క్లాత్ని అయితే జాయింటింగ్ చేసేస్తున్నానండి. చూడండి ఇప్పుడు ఇలా చిన్నగా ఒక 1 ఇంచ్ అలా క్లాత్ని తీసేసుకొని ఇక్కడ నడుముకి పట్టి వేసేయాలి. ఇది వేసిన తర్వాత నేను బౌ స్టిచ్ చేసి అది దీనికి ఫిక్స్ చేస్తానండి. చూడండి ఇక్కడ డిజైన్ కోసం నేను బౌను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇట్లా వెడల్పులో 6 ఇంచెస్ తీసుకున్నాను, 1 ఇంచ్ వెళ్ళిపోయినా బాగుంటుందనేసి హైట్లో 3.5 అట్లా తీసేసుకున్నాను. చూడండి ఇప్పుడు దీన్ని మనము దీనిపైన ఇలా పెట్టేసుకొని ఇదైతే ఒక స్టిచ్ వేసేద్దామండి. చూడండి నాలుగు వైపులా ఒక స్టిచ్ వేసేసిన తర్వాత దీన్ని అయితే ఇలా కట్ చేసేస్తున్నాను. నేను 4 ఇంచెసే కావాలనుకుంటున్నానండి. దీని సైజు చూసుకొని మనము మళ్ళీ ఒకసారి స్టిచ్ అయితే వేసేసుకుందాము. చూడండి నేను 4 ఇంచెస్ కావాలనుకుంటున్నాను. 4 ఇంచెస్ అంటే మనకి ఇంతవరకు వచ్చేసింది కదండి, మెజర్మెంట్ ప్రకారం ఇంత ఉంటే సరిపోతుంది అనమాట మనకు. మరీ ఎక్కువ ఉన్నా కానీ బాగుండదండి, చిన్నపిల్లలకి కాదు కదా, ఇది పెద్దవాళ్ళకి కదా, అంత లుక్ బాగోదు. చూడండి ఇక్కడ నుండి మనము ఇంతవరకు పెట్టేసి కొంచెం గ్యాప్ వదిలేయాలండి. ఈ గ్యాప్లో నుండి మనం ఇప్పుడు దీన్ని క్లాత్ని బయటకు తీసేద్దాము. ఈ ఎడ్జెస్ మొత్తం ఇలా కటింగ్ చేసేసి ఇప్పుడు ఈ గ్యాప్ ఉంది కదండి, ఈ గ్యాప్లో నుండి మనం దీన్ని బయటకి లోపల ఇక్కడ నుండి ఇలా తీసేసుకుంటాం అన్నమాట. ఈ క్లాత్ మొత్తం వచ్చేస్తుందండి. మనము ఇక్కడ పెట్టేసి దీన్ని ఇలా లోపలికి నెట్టుకోవాలి. స్టిచ్చెస్ బయటకు కనిపించకుండా నీట్గా ఉంటుందని ఇలా చేస్తున్నానండి. మనం ఈజీ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఫినిషింగ్ నీట్గా ఉండాలి కదండి. ఎలా పడితే అలా ఎవరైనా స్టిచ్ చేయగలుగుతారు, కానీ మాస్టర్ లెవెల్లో ఉండాలి అని అంటే ఫినిషింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి. చూడండి ఇప్పుడు మనకు స్టిచ్చెస్ అసలు ఏం కనిపించట్లేదు కదా, అప్పుడు బాగు కూడా లుక్ బాగుంటుంది. పైన అన్ని స్టిచ్చెస్ ఎక్కడ పడితే అక్కడ స్టిచ్చెస్ కనిపిస్తే అంత లుక్ బాగుంటుందండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని చూడండి ఈ క్లాత్ని ఇలా అనేసి చిన్నగా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా ఇప్పుడు మళ్ళీ మనకి ఈ క్లాత్ ఈ టర్నింగ్స్ కరెక్ట్గా రాలేవు అని అయ్యో స్టిచ్ వేసాం కదా అని అనుకొని బాధపడొద్దండి. మనం ఇలా నీడిల్తో ఇలా అనుకుంటే కూడా బయటకు వచ్చేస్తుంది క్లాత్. చూడండి నేను అలానే అనేసాను, ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది కదా, టర్నింగ్స్ దగ్గర కూడా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మిడిల్లో చిన్నగా ఇలా చూడండి ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేసేస్తాను. ఒక స్టిచ్ వేసేస్తే మనకి ఇది సెట్ అయిపోతుంది. మాకు అలా రావట్లేదు అనుకున్న వాళ్ళు ఇలా నీడిల్తో కూడా దీన్ని ఇలా చేసేసుకోవచ్చండి. ఇలా కూడా చేసేయచ్చు, ఓకేనా. దీనికి ఇప్పుడు చిన్న చిన్న డోరీస్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను చూడండి.
నేను క్లాత్ ఎక్కువ తీసుకున్నానండి, తర్వాత కటింగ్ చేసేద్దామనేసి. మరీ లావుగున్నా అంత బాగోదండి, పిల్లలకి అయితే బాగుంటుంది కానీ పెద్దవాళ్ళకి అంత బాగుండదు. ఇలా ఇంత సరిపోతుందండి. ఇది కూడా సేమ్ యాస్టీస్గా అంతే తీసేసుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు మీకు డౌట్గా అనిపిస్తే కూడా ఈ డోరీస్ని ఇలా తీసేసుకోవాలండి. ఈ క్లాత్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది కదా, బార్డర్స్ది అంత తేలికగా రాదు, కొంచెం చూసుకోవాలి క్లాత్ని. చూడండి, తీసిన కొద్ది వచ్చేస్తుంది అది ఇలా. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా ఇలా పెట్టేసి ఈజీగా ఇలా ఒక్కసారి మన వేలు లోపలికి పంపించి ఇలా చిన్న స్క్రూ డ్రైవర్తోనో దేనితోనో మీకు దేంతో కంఫర్ట్గా ఉంటే దాంతో అయితే ఇలా తీసేసుకోండి. తప్పకుండా డిజైన్ ట్రై చేయండి. ట్రై చేసి మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ డిజైన్ ఎంతమంది ట్రై చేస్తారో నాకు కూడా తెలుస్తుంది కదండి. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. చూడండి ఇలా. ఇప్పుడు ఇలా వచ్చేసింది కదండి. నేను ఈ పైన చూడండి, ఇప్పుడు ఇలా థ్రెడ్తో నేను ఇలా చేశాను కదండి, అంత బాగా అనిపించట్లేదు నాకు. నేనైతే దీన్ని ఇలా పెట్టేద్దాం అనుకుంటున్నాను చిన్నగా. ఇప్పుడు ఎంత లుక్ వచ్చేసింది చూడండి, థ్రెడ్కు దీనికి ఎంత తేడా అయిపోయింది కదా. చూడండి, దీన్ని ఇక్కడ ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది మనకి. స్టిచ్ వేసేసి దీన్ని ఇలా కటింగ్ చేసేస్తే సరిపోతుంది. కరెక్ట్ మిడిల్లో వచ్చేసింది కదా. చూడండి, ఇప్పుడు దీనికి చూడండి ఇక్కడ కొంచెం డిజైన్ రాలేదనిపిస్తుంది నాకు. ఇక్కడైతే నేను ఇలా నీడిల్తో ఇలా చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది డిజైన్ చూడండి, మనకు ఈ మోడల్ అయినా ఇలా పెట్టేసుకోవచ్చు, ఇగో ఈ మోడల్ అయినా ఇలా పెట్టేసుకోవచ్చు. చూడండి, ఎలా అయినా బాగుంటుందండి. చూడండి, మనం అటువైపుది ఇటు పెట్టుకోవచ్చు, ఇటువైపుది అటు కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి ఏది బాగా అనిపిస్తుందో. నాకైతే ఇలానే బాగా అనిపిస్తుందండి, నేనైతే ఇలానే పెడతాను. చూడండి, ఇప్పుడు మనం ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక దానిపైన ఒకటి పెట్టేసుకొని స్టిచ్ చేయాలి. ఫస్ట్ చేసిన తర్వాత దీన్ని ఇలా ఇక్కడ పెట్టేసుకోవాలండి. ఇక్కడ మిడిల్లో పెట్టేసి నేనైతే ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి దీనికి. చూడండి, ఇప్పుడు ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇది పైన వైపుకు ఉంది కదా, ఇలా దీన్ని ఈ స్టిచ్ లోపలికి వెళ్ళిపోయేటట్టు ఒక్క స్టిచ్ వేసేస్తామనుకో మనము, అది ఇక బాగుంటుందండి. అటు ఇటు ఎటు జరగకుండా నీట్గా ఉంటుందన్నమాట. కొంచెం కిందికనే వేసేసుకోండి ఒక స్టిచ్, ఎందుకంటే మనకి ఇక్కడ ఫ్లవర్ వస్తుంది కదా ఇది, అలా అనేసి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా అయిపోయింది కదా. ఇలా అయిపోయిన తర్వాత దీనికి మనము ఇలా ఒక మామూలు నీడిల్తో థ్రెడ్ పెట్టేసుకొని ఇక్కడైతే దీన్ని స్టిచ్ చేస్తాను. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా పట్టేసుకొని కరెక్ట్ మిడిల్లో నేనైతే ఒక స్టిచ్ వేసేస్తున్నానండి. ఒక 2-3 టైమ్స్ మనం ఇలా తీసేస్తే అది అలానే ఉండిపోతుందండి, అటు ఇటు కదలకుండా. కింద వైపున ఒకసారి పైన వైపున ఒకసారి అలా తీసేసుకుంటే మనకు సెట్ అయిపోతుంది అంతే.
కొంచెం టైం ఎక్కువ అవుతుంది కానీ డిజైన్ అయితే బాగుంటుంది కండి, చాలా బాగుంటుంది. మీరైతే ట్రై చేయండి తప్పకుండా. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసుకునే వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త కొత్త డిజైన్స్ నేను ఏ డిజైన్ క్రియేట్ చేస్తే ఆ డిజైన్ అయితే అప్లోడ్ చేస్తానండి తప్పకుండా. చూడండి ఇప్పుడైతే ఇది ఇలా అయిపోయింది కదా, నేనైతే దీన్ని ఇక్కడ పెట్టేస్తున్నానండి. మళ్ళీ ఒక స్టిచ్, ఎందుకంటే మొత్తమే జరగకుండా ఉంటుంది. డిజైన్ అనేది మనకు లుక్ షేప్ అవుట్ కాదు. ఇక్కడ ప్లస్ ఇక్కడ అలానే చేస్తున్నాను. మనం బ్యాక్ సైడ్ ఇలా మళ్ళీ ఒక ముడి వేసేస్తే సరిపోతుంది అన్నమాట. ఇది జారిపోకుండా ఉంటుంది. చూడండి ఇది ఎంత లుక్ బాగా వచ్చేసింది కదా ఇలా. ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఒక బటన్ తయారు చేయాలండి. చూడండి ఇలా నేను ఇదే కలర్ క్లాత్ని తీసేసుకొని ఇలా ఓల్డ్ బటన్నే నేను దీనికి రెడీ చేస్తున్నానండి. చిన్న సైజ్ బటన్స్ ఉన్నాయండి నా దగ్గర, అది ఎంత బాగోదనేసి నేనైతే ఈ బటన్ పెట్టేస్తున్నాను. చూడండి చూడండి నేనైతే దీనికి బటన్ని ఇలా స్టిచ్ చేస్తున్నానండి. బటన్ అటు ఇటు జరగకుండా ఒక 2-3 టైమ్స్ అయితే ఇలా నేను స్టిచ్చెస్ వేస్తున్నాను. మనం ఈ స్టిచ్చెస్ వేసిన దాన్ని బట్టే కొంచెం లుక్ అనేది కూడా చేంజ్ అవుతుంటుందండి. అది వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇలా వేసేసుకోండి. చూడండి డిజైన్ అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనము ఇలా డోరీస్ ఇక్కడ హ్యాంగింగ్స్ కట్టుకుంటాం కదండి, వాటికి డిజైన్ ఎలా చేస్తానో నేనైతే చూపిస్తాను ఫైనల్ లుక్. చూడండి నేనైతే ఇలా డోరీస్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. బ్లౌజ్కి మనకు డిజైన్ ఉంది కదండి, డోరీస్ పెడితే ఇంకా లుక్ బాగుంటుంది. డోరీస్ని అయితే నేను ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చూడండి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనం కొంచెం క్లాత్ని వదిలేసుకుంటూ ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవాలి, కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక వైపుది రెడీ అయిపోయింది కదండి, ఇంకొక వైపుది కూడా ఇలానే స్టిచ్ చేసుకుందాం. చూడండి మనము నిడిల్ని ఇలా లోపల వైపు అనేసుకుంటూ మనము దీన్ని అయితే డోరీని రెడీ చేసుకోవచ్చు అండి. డోరీ రెడీ చేయడం ఈజీగానే ఉంటుందండి, కానీ క్లాత్ని బట్టి కూడా ఉంటుంది. కొన్ని క్లాతులు అసలు బయటకి రానివ్వకుండా ఉంటుందండి, కొన్ని క్లాతులు ఏమో బాగుంటాయి. చూడండి నేనైతే దీన్ని ఇలా తీస్తున్నాను. నేనైతే ఇలానే ప్రిపేర్ చేసుకుంటానండి ఇలా నీడిల్తో. మనం డోరీస్ కట్టుకుంటే బ్లౌజెస్కి చాలా లుక్ వస్తుందండి. ప్లెయిన్ బ్లౌజ్ డోరీ లేని బ్లౌజ్కి డోరీ ఉన్న బ్లౌజ్కి చాలా తేడా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇలా మనకు లోపలికి ఫోల్డింగ్ అయినట్టు అయిపోయింది కదా, ఇప్పుడు ఇది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇప్పుడు మీ ముందే ఇది ఈజీగా ఎలా తీస్తాను. కింద వైపున ఇది ఇలా అనేసుకుంటూ చూడండి దీన్ని అయితే నేను ఇలా తీసేస్తున్నాను. ఇక్కడ తట్టినట్లు అనిపించినప్పుడు చూడండి మనం హ్యాంగింగ్స్ డిజైన్కి నేనైతే ఇలా 4.5-4 ఇంచెస్ అలా తీసేసుకున్నానండి. ఇవి 2 హ్యాంగింగ్స్కి అలానే తీసేసుకున్నాను. 2 క్లాత్స్ చూడండి. ఈ క్లాత్ ఏమో పైన మళ్ళీ డిజైన్ చేయడానికి ఇది ఒక 4 ఇంచెస్ అలా తీసేసుకున్నాను. చూడండి ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని ఇలా చుట్టూరా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తానండి. ఎందుకంటే దీన్ని కొంచెం ఫఫీగా తయారు చేయాలండి ఈ హ్యాంగింగ్ని. ఇప్పుడు
దీన్ని ఇలా తయారు చేసుకున్నప్పుడు కొంచెం గ్యాప్ అయితే వదిలేసుకోవాలండి. ఇప్పుడు ఇంతకుముందు నేను చూపించాను కదా మన డోరీ స్టిచ్ చేసినప్పుడు ఎలానో అలానే దీనికి కూడా గ్యాప్ వదిలేసుకుంటూ అలానైతే స్టిచ్ చేయాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇటువైపు మనకి హోల్ ఉంది కదండి, ఇటువైపు నుండి మనము దీన్ని ఇలా వేలుతో ఇలా అనేసి దీన్ని ఇలా అనేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనము లోపల ఇలా పెట్టేసుకొని ఇట్లా ఒక స్క్రూ డ్రైవర్ కానీ ఏది కానీ తీసేసుకొని ఇప్పుడు దీంట్లో నేను ఈ చిన్న చిన్న పీసెస్ని రెడీ చేసుకున్నానండి ముందే. ఈ చిన్న చిన్న పీసెస్ని మనం దీంట్లో లోపలికి పంపించేసేయాలంటే కొంచెం ఇది చబ్బిగా కనిపించడానికి మనకు ఇది యూజ్ అవుతుంది అన్నట్టు. ఈ దుగ్గు మొత్తము ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. దీన్ని కొంచెం ఉంటే సరిపోతుందండి. చూడండి ఇప్పుడు మనకి ఇది కొంచెం పఫీగా తయారైంది కదా. తర్వాత మనం ఈ డోరీని దీంట్లోకి పంపించేసి మనము ఇలా అయితే ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్లాత్ని మనం స్టిచ్ చేస్తామని అనుకుంటాం కదా, అప్పుడే ఈ డోరీని కూడా దీంట్లో లోపల పెట్టేసేయాలండి. లోపల పెట్టి మనం దీన్ని ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూసారా మనకైతే ఇది ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిపైన మళ్ళీ నేను ఒకటి డిజైన్ చేసేస్తాను. చూడండి ఇప్పుడు ఈ క్లాత్ ఇలా ఉంది కదండి, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఇక్కడ పెట్టాలి. ఇక్కడ పెడితే మనకి ఇక్కడ వరకు వచ్చేస్తుంది అన్నమాట ఈ డిజైన్. చూడండి కస్టమర్స్ ఎలా అడిగితే అలా మనము ఫినిషింగ్ ఇస్తే వాళ్ళకి కూడా మన పైన నమ్మకం ఉంటుందండి. చూడండి ఇప్పుడు ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలి. అంతే, డిజైనర్ డోరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనము దానికి పెట్టేసుకుంటే సరిపోతుంది. అలానే ఇప్పుడు ఇంకొక డోరీ కూడా అలానే రెడీ చేసేసుకుందాం. వీడియో లెంత్ అవుతుందండి, ఇది రెడీ చేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను. చూడండి నేను ఈ 2 డోరీస్ని అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను. ఈ రెడీ చేసేసిన డోరీస్ని నేను బ్లౌజ్కి జాయింటింగ్ చేసేస్తానండి. మనము ఎప్పుడు బ్లౌజ్కి జాయింటింగ్ చేసినా మనం చూడండి ఇక్కడ స్టిచ్చెస్కి వదిలేస్తున్నాను ఒక 1/2 ఇంచు. ఇక్కడ మనం ఒక 3 ఇంచెస్కి అలా పెట్టేసుకోవాలండి. మరి పైనకి అని అంటే అంత లుక్ రాదండి ఈ డోరీకి. చూడండి దీన్ని ఇలా పెట్టేసి నేనైతే ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. మనకు ఇలానే 2 వైపులా స్టిచ్ చేసేసుకోవాలండి. చూడండి మన బ్లౌజ్ లుక్ అయితే సేమ్ నేను ఫస్ట్ ఫోటోలో చూపించాను కదండి, అలా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇది తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ హ్యాంగింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి. వాళ్ళు కొంచెం హెవీగా పెద్దగానే పెట్టమన్నారు అనేసి నేను ఇలా పెద్దగానే స్టిచ్ చేశానండి. చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.